మెల్లిమెల్లిగా జూమ్ చేస్తున్నా నేను. 2, 3, 4, 5, 6, 7 ఉరుకుతున్నా చూడు. 4K 30 FPSలో ఆటో ఫోకస్ చెక్ చేద్దాం మనం. 4K 30 FPSలో వీడియో రికార్డింగ్ ఇట్లా నడుస్తున్నా. ప్రెషరైజ్డ్ వాటర్ దీని మీద ఇట్లా కొట్టినా కానీ ఈ స్మార్ట్ ఫోన్ అనేది సర్వైవ్ అవుతుంది అనమాట. అండ్ దీన్ని ఎత్తేసినా కానీ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన దగ్గర ఓపో F29 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేసింది, F29 Pro అండ్ అలాగే F29. సో F29 5G ప్రస్తుతం అంటే బేసిక్ స్మార్ట్ ఫోన్ అనుకోండి దీంట్లో. బట్ ఫీచర్స్ పరంగా చూసినట్లయితే F29 Proలో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ 99% ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నది. సో మొత్తం డీటెయిల్స్ అన్ని ప్రస్తుతం మనం చెక్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. ఇక ఫోన్ ముచ్చట్లోకి వచ్చినట్లయితే ఇది 185 grams లైటర్ వెయిట్తోని కంపెనీ దీన్ని రిలీజ్ చేసింది. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 6.7 inches ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే దీనికి ఇచ్చారనమాట. 120 Hz రిఫ్రెష్ రేట్ని దీనికి ఇచ్చడంతో మీరు చూడండి ఎంత బటరీ స్మూత్ డిస్ప్లే ఆపరేషన్ దీంట్లో మనకు కనిపిస్తుంది. అండ్ AMOLED స్క్రీన్ అనమాట ఇది. 1200 nits పీక్ బ్రైట్నెస్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ ప్రాసెసర్ డీటెయిల్స్ చూసినట్లయితే స్నాప్డ్రాగన్ 6th Generation 1 బేస్డ్ చిప్సెట్ దీంట్లో యూజ్ చేసినారు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 OS ని దీనికి ఇచ్చారనమాట. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో 8GB 128GB అండ్ అలాగే 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ బటన్స్ అండ్ పోర్ట్స్ గురించి మాట్లాడినట్లయితే కింద స్పీకర్ గ్రిల్ మనకు కనిపిస్తుంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి అండ్ అలాగే Type-C కనిపిస్తున్నది. అండ్ అలాగే ఇక్కడ సిమ్ ట్రే మనకు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో ఎలాంటి బటన్స్ అండ్ కీస్ కూడా మనకు కనిపించవు. అండ్ టాప్ సైడ్ లో మనకు IR బ్లాస్టర్ ఉన్నది, మైక్రోఫోన్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ లో పవర్ బటన్ ఉన్నది అండ్ అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ మనకు కనిపిస్తున్నాయి. రియర్ సైడ్ మనం చూసినట్లయితే ఇది ముఖ్యంగా రెండు కలర్స్ లో అందుబాటులో ఉందన్నమాట. పర్పుల్ అండ్ అలాగే ఇంకోటి లైట్ స్కై బ్లూ కలర్ లా కనిపిస్తుంది అనమాట. అండ్ ఓపో బ్యాడ్జింగ్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ రియర్ సైడ్ లో కెమెరా సెటప్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ మోనో లెన్స్ దీంట్లో యూజ్ చేసిండ్రు. OIS కి ఇది సపోర్ట్ చేస్తుంది. AI ఫీచర్స్ కూడా కెమెరాలో ఉన్నాయంట. అవన్నీ కూడా మనం మెల్లిమెల్లిగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఫస్ట్ టైం F సిరీస్ లో మనకు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా వీళ్ళు తీసుకొని వచ్చారనమాట. ఇండస్ట్రీ ఫస్ట్ న్యూ హంటర్ యాంటెనా ఫోటోగ్రఫీ ఇందులో ఉందని చెప్తున్నారు. అంటే చాలా సూపర్ డూపర్ ఫొటోస్ కూడా దీంట్లో వస్తాయని చెప్పేసి. దీంట్లో చెప్పాల్సిన ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడినట్లయితే మేజర్ గా ఏంటంటే టఫ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో దీన్ని రూపొందించారనమాట. డ్యూరబిలిటీ ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్ట్రాంగెస్ట్ స్మార్ట్ ఫోన్ గా కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఇంతకు ముందు స్మార్ట్ ఫోన్స్ తో దీన్ని కంపేర్ చేసినట్లయితే దిస్ వన్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బిల్డ్ క్వాలిటీతో మీరు కింద ఎత్తేసినా కానీ ఎంత సౌండ్ వచ్చింది ఏం కాదనమాట. దీనికి ఏంటని అంటే 360-degree డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మర్ బాడీతో కంపెనీ దీన్ని రూపొందించింది అనమాట. చూడండి మీరు తగడా కనిపిస్తున్నది. చాలా స్టాండర్డ్ గా దీన్ని రూపొందించారు అనమాట. ఇక అసలైన విషయం మాట్లాడినట్లయితే IP66, IP68, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ తో కంపెనీ దీన్ని రూపొందించింది అనమాట. 18 మల్టిపుల్ లిక్విడ్ రెసిస్టెంట్ టెస్టింగ్ కూడా దీంట్లో జరిగిందంట. అంటే చాయ్ కానీ కాఫీ కానీ గరం నీళ్లు కానీ చల్ల నీళ్లు కానీ లేదంటే వాషింగ్ మిషన్ లో పెట్టి తోమినా కానీ దీనికి ఏం కాదంట. అండ్ దీన్ని ఎత్తేసినా కానీ ఏం ప్రాబ్లం కాదంట. మీరు ఇంత సౌండ్ సౌండ్ వస్తుంది అయినా కానీ డిస్ప్లేకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఎంత పైన ఎత్తేసిన ఇట్లా ఎత్తేసుకోవచ్చు అనమాట. అంటే అట్లా అని చెప్పేసి కార్ల కింద బస్సుల కింద పెట్టకుర్రి. అంటే పలగొట్టాలనుకుంటే ఏదైనా పెట్టి పలగొట్టచ్చు. బట్ ఏంటంటే ఇది ముఖ్యంగా ఎవరిని టార్గెట్ చేసినారంటే ఎవరైతే హార్డ్ వర్క్ అంటే లైక్ ఫ్యాక్టరీలలో కానీ లేకుంటే కార్మికులు కానీ మనం చూస్తుంటాం కదా. సో వాళ్ళు కొంచెం రఫ్ గా ఫోన్ యూజ్ చేస్తారనమాట. సో ఎవరైతే రఫ్ గా ఫోన్ యూజ్ చేస్తారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద స్టాండర్డ్
డ్యూరబిలిటీ ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ ఆర్మర్ బాడీతో రూపొందించినటువంటి ఫోన్‌గా దీన్ని మనం చెప్పుకోవచ్చనమాట. దీస్ ఆర్ ద మేజర్ ఫీచర్స్. అయితే IP68, 66, 69 ఇవన్నీ గూడా ఏంటంటే IP66 మీకు తెలుసు వాటర్‌లో అంటే వర్షంలో తడుస్తూ గూడా ఈ ఫోన్‌ని వాడుకోవచ్చు. IP68 అంటే నీళ్ళల్లో కొంచెం సేపు పెట్టినా గానీ ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏం గాదు. IP69 వచ్చేసి మనకు ప్రెషరైజ్డ్ వాటర్ దీని మీద ఇట్లా కొట్టినా గానీ ఆహ్, చాలా కఠినమైనటువంటి వాతావరణంలో గూడా ఈ స్మార్ట్ ఫోన్ అనేది సర్వైవ్ అయితదనమాట. అంటే పలగదనమాట. సో, ఇరిగిపోదనమాట. అంత స్ట్రాంగెస్ట్ బాడీతో దీన్ని రూపొందించిర్రు. ఇక బ్యాటరీ విషయానికొచ్చినట్లయితే 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. 45 వాట్స్ సూపర్ వోక్ ఛార్జింగ్ ఫీచర్‌ని దీనికిచ్చిర్రు. 4 ఇయర్స్ డ్యూరబుల్ విత్ రివర్స్ ఛార్జింగ్ గూడా ఇది పనిచేస్తదట. సో, ఛార్జింగ్ పైన గూడా మనకు 4 సంవత్సరాల వారంటీని ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అండ్ రివర్స్ ఛార్జింగ్‌కి గూడా ఇది సపోర్ట్ చేస్తది. ఇక ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే F29 వచ్చేసి 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నటువంటి F29 5G స్మార్ట్ ఫోన్ 23,999 ప్రైస్‌తో అండ్ అలాగే F29 8 జీబీ, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ వచ్చేసి 25,999 ప్రైస్‌తో ఇది అందుబాటులోకొచ్చింది. F29 ప్రో వచ్చేసి మనకు 27,999 ప్రైస్‌తో 8 జీబీ, 128 జీబీ స్టార్ట్ అవుతుంది. F29 సేల్స్ స్టార్ట్ వచ్చేసి 26థ్ లేదా 27థ్ మార్చ్ నుంచి దీని సేల్స్ స్టార్ట్ అయితాయి అని చెప్పి కంపెనీ చెప్తున్నది. అండ్ అలాగే బ్యాంక్ కార్డ్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అప్ టు 10% ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ గూడా మనకు అందుబాటులో ఉంది. అండ్ అలాగే 10% ఎక్స్‌చేంజ్ ఆఫర్ గూడా వీళ్ళు కంపెనీ ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, దీస్ ఆర్ ఆల్ ఫీచర్స్ అబౌట్ F29 5G స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఒకసారి కెమెరా మనం ఓపెన్ చేసి కెమెరాలో ఏమేం ఆప్షన్స్ ఉన్నాయనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని ఫోన్లలో ఉంటది గదా! ప్రొఫెషనల్ మోడ్ మనకు కనిపిస్తున్నది. అండ్ వీడియో మోడ్‌లో మనము అప్ టు 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో మోడ్‌లో మనకు ఫిల్టర్స్ గూడా మనకు చాలా చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. కలర్ పోర్ట్రేట్ అయితే నాకు కనిపించలేదు. అండ్ ఫోటోగ్రఫీలో మనం చూసినట్లయితే 1x జూమ్ నుంచి మనం అప్ టు 10x వరకు ఫోటోగ్రఫీలో గూడా మనం జూమ్ చేసుకోవచ్చు. వేరియస్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ మనకిందులో అందుబాటులో ఉన్నాయి. మీరు చూడండి చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్ మోడ్‌లో గూడా మనము 2x వరకు జూమ్ మాత్రమే ఇచ్చినారు పోర్ట్రేట్ మోడ్‌లో. ఇందులో గూడా మనకు సూపర్ డూపర్ ఫిల్టర్స్ అయితే చాలా ఫిల్టర్స్‌ని వీళ్ళిచ్చిర్రు. నైట్ మోడ్ ఉన్నది. నైట్ మోడ్ గూడా చాలా బాగా పనిచేస్తున్నది. నేను చెక్ చేసిన. నైట్ మోడ్ గూడా మనకు 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. మోర్ ఆప్షన్‌లోకెళ్ళినట్లయితే హై రిజల్యూషన్ ఫోటో మనకు కనిపిస్తుంది. పానోరామిక్ ఫోటో, స్లో మోషన్ ఉన్నది, టైమ్ లాప్స్ ఉన్నది, డ్యూయల్ వ్యూ వీడియో ఉన్నది. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ గూడా మనకు కనిపిస్తుంది. నీళ్ళలో గూడా మనం ఫోటోలు తీయొచ్చట దీంతోని. అండ్ స్టిక్కర్స్ అండ్ డాగ్ స్కానర్ ఇవన్నీ గూడా మనకు ఫీచర్స్ కనిపిస్తున్నాయన్నమాట. అండ్ అలాగే వీడియోలో మనము రిజల్యూషన్ గురించి చూడలేదు గదా! సో, వీడియో రిజల్యూషన్ 4K 30 ఎఫ్‌పిఎస్ ఉన్నది. అండ్ అలాగే 1080 30 ఎఫ్‌పిఎస్ గూడా మనకు అందుబాటులో ఉన్నది. సో, 1080 60 ఎఫ్‌పిఎస్ గూడా ఇస్తే బాగుంటుండే. నాకు 60 ఎఫ్‌పిఎస్ అయితే దొరుకుతలేదు. సో, అది ప్రో వెర్షన్‌లో ఉండొచ్చు నాకు తెలిసి. సో, ఇవి అన్నమాట. చూడండి మీరు కెమెరా మొత్తం దీనిపైన గూడా ఆహ్, గట్టి గ్లాస్‌ని యూజ్ చేసిర్రన్నమాట. అందుకని అది కింద పడేసినా గానీ ఏం ప్రాబ్లమ్ అయితలేదు చూడు. సో, ఇవి ఈ F29 5G స్మార్ట్ ఫోన్‌లో ఉన్నటువంటి మేజర్ ఫీచర్స్. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్‌లో నిజంగా ఈ ప్రొటెక్షన్ గురించే మనం మాట్లాడుకోవాలన్నమాట. చాలా స్ట్రాంగెస్ట్ స్మార్ట్ ఫోన్‌గా కంపెనీ దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది. సో, ఇండస్ట్రీ ఫస్ట్ న్యూ హంటర్ యాంటెన్నా ఫోటోగ్రఫీ గూడా దీంట్లో ఇచ్చినారు. అండ్ ఇందులో ఇంకొక ఫీచర్ గూడా మనకు అందుబాటులో ఉన్నది. ఏందంటే మనం ఎప్పుడైనా అపార్ట్మెంట్‌లోకెళ్ళినప్పుడు, లిఫ్ట్‌లోకెళ్ళినప్పుడు లేదంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకు నెట్వర్క్ ప్రాబ్లమ్ అయితది గదా! సో, అలాంటి ప్రాబ్లమ్ గూడా లేకుండా నెట్వర్క్ బూస్ట్ అనే ఫీచర్‌ని గూడా వీళ్ళు ఇస్తున్నారనమాట. సో, ఆ ప్లేస్‌లలో గూడా విపరీతమైనటువంటి నెట్వర్క్ అందుబాటులో ఉండేలాగా ఈ స్మార్ట్ ఫోన్‌ని రూపొందించారనమాట. సో, ఇవి ఈ F29 5G స్మార్ట్ ఫోన్‌లో ఉన్నటువంటి మేజర్ ఫీచర్స్. అండ్ ఇక ఫోటోగ్రఫీ అంటే నేను తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ 4K ఫోటోస్, సెల్ఫీ ఫోటోస్, పోర్ట్రేట్స్ ఇవన్నీ గూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం.
1080p 30 fps వీడియో రికార్డింగ్. ఉరుకుతున్నా చూడు. "4K 30 fps వీడియో రికార్డింగ్. ఇక ఇట్లా నడుస్తున్నా, ఫాస్ట్ ఉరుకుతున్నా చూడండి. 1080p 30 fps వీడియో రికార్డింగ్. స్టెబిలైజేషన్ మీరు చెక్ చేయండి. 4K 30 fps ఆటో ఫోకస్ చెక్ చేద్దాం మనం. పర్వాలేదు, బాగానే ఉంది. "1080p 30 fps నైట్ వీడియో. అసలు లైట్ అసలు ఏం లేదు. ఇక్కడైతే లైట్ ఉన్నది మెయిన్ రోడ్ పైన, బట్ ఇక్కడ మాత్రం అసలు ఏమాత్రం లైట్ లేదు. మనం ట్రై చేద్దాం, జూమ్ చేద్దాం. వైడ్ యాంగిల్లో ఉన్నాం మనం. మెల్లిమెల్లిగా జూమ్ చేస్తున్నా నేను. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10x జూమ్లోకి వచ్చినాం అనమాట. 10x జూమ్లో ఈ రకంగా ఉంది. AutoSmart Telugu channel, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.